సో సర్వైకల్ క్యాన్సర్ మహిళల్ని వేధించే ప్రధాన సమస్యలు ఇది ఒకటి. అసలు ఏంటి సర్వైకల్ క్యాన్సర్, ఎందుకు వస్తుంది, రాకుండా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే న్యాచురల్ వేస్ ఏమున్నాయి దీన్ని తగ్గించుకోవడానికి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అమ్మ నమస్తే. నమస్తే. చాలా రోజులైంది, హిమాలయస్కి వెళ్ళొచ్చారు కదా? అవునండి. ఎస్. సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు న్యాచురల్ వేస్లో మన జీవన విధానం ఉండాలి, ఫుడ్స్ కూడా అలాగే తీసుకోవాలి. సో లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసుకుంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావాలి. అయితే దానిలో మనం మాట్లాడుకునేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ గురించి. సర్వైకల్ క్యాన్సర్ రావడానికి చాలా చాలా కారణాలే చెప్తూ ఉంటారు. సో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల అంటారు, వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల అంటారు, హైజీన్ లేకపోవడం వల్ల అంటారు. సో ఇవన్నీ పాటించే వాళ్ళకు కూడా సర్వైకల్ క్యాన్సర్ వస్తూ ఉంది. ఓవరాల్గా ఏం చెప్తారు దీని గురించి? మీరు అన్నారు వ్యాక్సిన్. ఇప్పుడు ఉన్న కాలంలో వ్యాక్సిన్ ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది. అంటే ఈ వ్యాక్సిన్ ముందే వేసుకోవడం వల్ల ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విమెన్కి 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల లోపల గనక ముందే వ్యాక్సిన్ అమ్మాయిలకి ఇప్పిస్తే, లేదా తర్వాత కూడా లేట్ అయినా కూడా 20 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే ఇప్పిస్తే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. వ్యాక్సిన్ రాదు అనేది, ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నాను నేను, నాకు 100% రాదు అని చెప్పగలుగుతారా? వ్యాక్సిన్ వేయించుకుంటే చెప్పలేరు. కానీ తగ్గించగలుగుతామేమో కదా? తగ్గించగలుగుతామంటారు. కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఏదైనా సరే ఎనీ వ్యాక్సిన్ ఎనీ మెడిసిన్ మనం చేస్తున్నప్పుడు దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. ఈవెన్ క్రోసిన్ తీసుకోండి, డోలో తీసుకోండి, లేకపోతే హార్మోన్స్ కానీ ఏదైనా సరే అది ఉన్నప్పుడు దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలానే వ్యాక్సిన్స్కి ఎక్కువ ఉంటాయి. వ్యాక్సిన్ వల్ల వచ్చేవి కొన్ని లైఫ్ లాంగ్ మనం సఫర్ అవ్వాలి. ఇంకొకటి ఏంటి అంటే సరే మనం సఫర్ అయినా, ఏదో ఒక చిన్న చిన్న విషయాలు సఫర్ అయినా కూడా నాకు 100% నాకు లైఫ్లో ఇంకా నాకు క్యాన్సర్ రాదు, సర్వైకల్ క్యాన్సర్ రాదు అంటే డెఫినెట్గా కళ్ళు మూసుకొని చేయించేసుకోవచ్చు. కానీ అలాంటిది లేదే. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి వచ్చే అవకాశాలు ఎక్కువ మందికే ఉన్నాయి. ఓకే. అలాంటప్పుడు మనం వ్యాక్సిన్ నమ్ముకుని మనం ఎలా కూర్చోగలుగుతాం? వ్యాక్సిన్ వేయించుకొని మనము జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ అనేది సర్వైకల్ క్యాన్సర్, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ అని రకరకాలు లేవు. క్యాన్సర్ అంటే ఒకటే సమస్య, కానీ అది ఎక్కడొచ్చింది అనేది. సర్వైకల్ వస్తే సర్వైకల్ క్యాన్సర్ అంటాం, లివర్ వస్తే లివర్ క్యాన్సర్ అంటాం, కిడ్నీకి వస్తే కిడ్నీ క్యాన్సర్ అంటాం, బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అనేది ఎక్కడైనా రావచ్చు మీకు. ఇప్పుడు మీరు సర్వైకల్ వ్యాక్సిన్ అంటే విమెన్ క్యాన్సర్ చేయించుకుంటే ఇంకెక్కడ రాదు అనేది లేదుగా. సర్వైకల్ క్యాన్సర్ రాకపోతే లివర్ క్యాన్సర్ రాదా? ఎక్కడొచ్చినా అది క్యాన్సరే. బాడీలో ఒక చోట మనం చేస్తే దాన్ని సప్రెస్ చేస్తే ఇంకో చోట వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని రోజులు బాగానే ఉంటుంది. మన ట్రీట్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. వచ్చిన తర్వాత మనం చేసే ట్రీట్మెంట్స్ ఎక్కడా కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వచ్చేది 4th గ్రేడ్ అంటే ఇంకొకటి చాలా మంది ఏమనుకుంటారంటే 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd, 4th, 5th గ్రేడ్స్ అని ఇట్లా గ్రేడ్స్ ఉంటాయి. మనం చూసుకోకపోవడం వల్ల, మన అజాగ్రత్త వల్ల మనకి 5th, 4th గ్రేడ్లోకి వెళ్ళిపోయాం. మనం ముందే చూసుకుంటే మనము ఇది చేసుకునే వాళ్ళం అనేది ఒక అపోహ ఉంది. కానీ అలా కాదు. మీకు రావడమే 4th గ్రేడ్ లేకపోతే 3rd గ్రేడ్, ఆ గ్రేడ్లో అంటే ఫోర్స్. మేము ఏం చెప్తామంటే ఏదైనా ఒక ఇలాంటి క్యాన్సర్ వచ్చినప్పుడు దాని వేగం ఎంత ఉంది, బలం ఎంత ఉంది, అంటే ఫోర్స్ ఎంత ఉంది, దాని టైం ఎంత ఉంది, ఇవన్నీ చూస్తాం. అంటే ఇది రావడమే అంత ఫోర్స్ తో వచ్చింది అంటే మీరు టెస్ట్ లోకి వెళ్ళినప్పుడు మీరు 4th గ్రేడ్ అని ఉంటుంది. మనం ఏమనుకుంటాం ఇప్పుడు, అయ్యో ముందు నుంచి మనం జాగ్రత్తగా ఉంటే మనం 4th గ్రేడ్లోకి వచ్చి, అలా ఉండదు. రావడమే అది ఆ ఫోర్స్ తో వచ్చింది, ఆ బలంతో వచ్చింది. ఒక్కొక్కరికి రావడమే జస్ట్ చాలా లైట్ గా వస్తుంది. అంటే వాళ్ళు ఏదో ముందు చూసేసుకున్నట్టు కాదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్తగా ఉండాలి? ఒక ఏజ్ వచ్చిన తర్వాత 45 దాటింది అని అంటే మనం ఎవ్రీ ఇయర్ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పాప్స్మియర్ టెస్టులు కూడా ఒక మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ లో చేయించుకోవాలి. ఎక్కడంటే అక్కడ చేయించుకోకూడదు. చాలా మంచి దీంట్లో మంచి సెంటర్స్ అంటే గోల్డ్ మెడల్ వచ్చి దీని మీద రీసెర్చ్లో ఉన్న సెంటర్స్ మన ఉన్నాయి హైదరాబాద్లో. సో అలాంటి సెంటర్స్లో మన చాలా సింపుల్, చాలా చిన్న టెస్ట్ వస్తుంది. జస్ట్ ఒక
ఓ 10 seconds అంతకు మించి ఎక్కువ ఉండదు. జనరల్ గా మనం బ్లడ్ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేంజ్ చేసుకుంటాం. అలాగే ఏదైనా ఉందంటే అల్ట్రాసౌండ్ చేంజ్ చేసుకుంటాం. అలాగే విమెన్ కి పాప్స్మీర్ అనేది ఒక చిన్న టెస్ట్. ఇయర్లీ వన్స్ 45 తర్వాత ఇయర్లీ వన్స్ ఒక టెస్ట్ చేయించుకోవడం వల్ల నష్టం లేదు. అంటే సర్వైకల్ క్యాన్సర్ లో అలాగే మెమోగ్రామ్, బ్రెస్ట్ టెస్ట్. బ్రెస్ట్ టెస్ట్ అసలు చాలా సింపుల్, మనమే టెస్ట్ చేసుకోవడం. రోజు పడుకుని ఇలా సర్కిల్ మూమెంట్ లో బ్రెస్ట్ చుట్టూ మనం మెల్లగా ఇలా అంటున్నప్పుడు ఎక్కడైనా లంప్స్ లాంటివి కానీ గడ్డలు లాంటివి కానీ ఏమన్నా మనకు తగులుతున్నాయి. ఒక్కొక్కసారి నొప్పి ఉండవు, కొన్ని వచ్చిపోతూ ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ అది చాలా రోజులు అలానే ఉండిపోయింది అని అంటే మనం డెఫినెట్ గా దాన్ని కేర్ తీసుకోవాలి. ఇంకొకసారి ఏమవుతుందో తెలుసా మీకు, ఒక 3 months ముందు మన టెస్టుల్లో ఏమీ ఉండదు, నార్మల్ ఉంటుంది, నార్మల్ టెస్ట్లు వస్తాయి. ఒక కరెక్ట్ గా 4th month లో సడన్ గా మనకి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి మనం వెళ్తే టెస్ట్ లో మనం చేయించుకుంటే మనకి 4th grade క్యాన్సర్ అని వస్తుంది. సర్వైకల్ కావచ్చు, బ్రెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ముందే చేయించుకుంటే అది కనపడాలి కదా. అంటే రావడం ఆ స్పీడ్ అలా ఉంది మాట, అంత బలంతో వచ్చింది, రావడమే అలా వచ్చింది. అలా అని చెప్పేసి చేయించుకోకపోయినా అలా అనవద్దు. మనం టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విమెన్ కి సర్వైకల్ క్యాన్సర్ అనేది తొందరగా మనం ఏమైనా ప్రాబ్లం ఉంటే చాలా చిన్నగా దానికి భయపడాల్సిన అవసరం. ఇప్పుడు ఇంకొకటి, క్యాన్సర్ అనగానే ఇంకా దీనికి మందు లేదు, ఇంకా మనం చచ్చిపోవడమే, ఇంకా రేపా ఎల్లుండా అనే దానికి ఉంటుంది. ఆ మందులకు భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. క్యాన్సర్ ఉన్న లోపల ఉన్న ఏమి అనిపించదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఒక్కొక్కసారి ఏమి అలా ఉండవు. కానీ ఎందుకైనా మంచిదని చెక్ చేయించుకున్నప్పుడు మీకు ఉంది అని తెలుస్తుంది. తెలిసిన కాడి నుంచి భయం ఒకటి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ టెస్ట్లకి అంటే వీళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కీమో తీసుకునే వాళ్ళు, రేడియేషన్ తీసుకునే వాళ్ళని చూసిన తర్వాత భయం స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనమే అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ ట్రీట్మెంట్స్ కూడా మనకు అలానే ఉంటాయి. చేయించుకున్న తర్వాత మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉందా మనగా, ఓ 10 కీమోస్ 10 రేడియేషన్ సైకిల్స్ అయ్యేసరికి వీఆర్ కంప్లీట్లీ డౌన్ అయిపోతాం, ఎందుకంటే ఫిజికల్గా డౌన్ అయిపోతాం. సో అది టెంపరీగానే, మళ్ళీ మనం ఇమ్యూనిటీ అది మనం పెంచుకుని మెంటల్గా తీసుకురావద్దు. ఫిజికల్గా మనకు బాడీ ప్రాబ్లం సమస్య శరీరానికి వచ్చింది, మీ ఆలోచన మీ మనసుకు రాలేదు. మనసు వరకు తీసుకురాకండి, మీరు మనసు స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అంటే అంత స్ట్రాంగ్గా ఉంటే, మనకి ఒక నొప్పి వచ్చిందండి, పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాం, ఫీవర్ వచ్చింది, క్రోసిన్ వేసుకుంటున్నాం. అలానే దీనికి కూడా మెడిసిన్ ఉంది, మెడిసిన్ లేదు అనేది లేదు. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం హెర్బల్ మెడిసిన్ అండి. ఆయుర్వేద మెడిసిన్ అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. హెర్బల్ మెడిసిన్ టిబెట్ నుంచే వస్తుంది. ఇక్కడ కూడా ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్లేసుల్లో ఇస్తారు, కానీ వాళ్ళు ఏదో సప్లిమెంట్ లాగా ఇస్తారు. కానీ టిబెట్ నుంచి వచ్చేది వాళ్ళ ఆంకాలజిస్టులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువుకున్నది వాళ్ళు ఇంగ్లీష్ మెడిసినే, వాళ్ళందరూ ఆంకాలజిస్టులు. కానీ వాళ్ళు మెడిసిన్, ఈ హెర్బల్ మెడిసిన్ ఇస్తారు. వాళ్ళు కూడా మన రిపోర్ట్స్ ప్రకారమే ఇస్తారు, మన రిపోర్ట్స్ పంపిస్తే. ఇంకోటి, ఇప్పుడు మేము చేసే దాంట్లో మీరు ఎవరు కూడా ఎవరికైనా క్యాన్సర్, ఎనీ క్యాన్సర్, సర్వైకల్ అనే కాదు, ఏ క్యాన్సర్ ఉన్నా సరే మీరు పేషెంట్ అంటే మన దగ్గరికి ఏం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ రిపోర్ట్స్ పంపించి జస్ట్ ఫోన్ కాల్, వీడియో కాల్ చేస్తే ఆ రిపోర్ట్స్ ద్వారానే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. ఓ 2 months మెడిసిన్ ఇస్తారు. 2 monthsకి వీళ్ళు రెస్పాండ్ బాగుంది అన్నప్పుడు దాని తర్వాత వాళ్ళు చూసుకుంటూ పెంచుతారు. భయపడాల్సిన అవసరం లేదు. దీనికి వ్యాక్సిన్ చేంజ్ చేసుకుంటే మనకి ఇంకా సమస్య లేదు అని అనుకోవడం పొరపాటు. సర్వైకల్ క్యాన్సర్ రాకపోతే ఇంకో క్యాన్సర్ రావచ్చు కదా. ఒక్క వ్యాక్సిన్ చేయించుకుంటే నాకు క్యాన్సరే రాదు అని అంటే నేనైతే అందరినీ వ్యాక్సిన్ చేయించుకోమని చెప్తాను. అయితే సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడానికి చాలా రకాల కారణాలు చెప్తూ ఉంటారు. హైజీన్ మెయింటైన్ చేయకపోవడం అని చెప్తూ ఉంటారు, మల్టిపుల్ పార్ట్నర్స్ అని చెప్తూ ఉంటారు. సో దీనికోసం జాగ్రత్తలు అంటే ఏం తీసుకోవాలి? మల్టిపుల్ పార్ట్నర్స్, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే, ఇది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా. ఇవాళ పినీలియల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది మగవాళ్ళకి. ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది. మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది అంటే ఒక్కళ్ళు అనేది వేరు, 2, 3, 4 అనేది ఇప్పుడున్న కల్చర్లో చాలా కామన్గా ఉంది. సో అది తప్పకుండా రేపు ఏదో తెలియక ఆవేశంలో మీరు చేసిన ఇన్ ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో మీరు సఫర్ అవ్వాల్సిందే. క్యాన్సర్ అనే కాదు, మనకి వచ్చే ప్రాబ్లమ్ హెచ్ఐవి కూడా ఉంది. హెచ్ఐవి కూడా క్యాన్సర్ లోకి వెళ్తుంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంతో. మల్టిపుల్, అందుకే మనకి నువ్వు మహాప్రతివ్రత,
మేమేం ప్రతిభతలను కావాలేంటి అని అంటారు. అంటే దీంట్లో ఎంతో సైన్స్ ఉంది. ఇక్కడ ప్రతివ్రత అంటే ఏంటి అంటే అంత హెల్త్ ఉంది ఇందులో, చాలా చాలా. ఎందుకంటే ఈవెన్ మెన్ అండ్ విమెన్ ఈ విషయంలో చాలా చాలా కేర్ తీసుకుంటున్నా, ప్రొటెక్షన్ వాడుతున్నా కూడా దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం ఒక్కళ్ళని సరిగ్గా ఉండి, మన రిలేషన్ సరిగ్గా ఉండి, మనం జాగ్రత్తగా ఉంటే చాలు, హ్యాపీగా ఉండొచ్చు. హైజీన్ గురించి కూడా చాలా మాట్లాడతారు మేడం. సో హైజీన్ అంటే ఎలా మెయింటైన్ చేయాలి? హైజీన్ అంటే మెయిన్ క్లాత్ ఒకటండి. మన పర్టికులర్ గా ఇన్నర్స్ వాడేవి, ఇన్నర్స్, అండర్ వేర్స్, తర్వాత బ్రాసరీస్. విమెన్ ఇప్పుడు వచ్చే చాలా చూడండి అంత సింథటిక్ వాడుతున్నాం మనం. ఈ సింథటిక్ అనేది వాడకూడదు, కాటన్నే వాడాలి. కాటన్ వాడితే చాలా చాలా మంచిది మనకి. ఇదొకటి క్లాత్ విషయంలో నేను అందుకే చెప్తా ఉంటా, ఎప్పుడు హ్యాండ్లూమ్ వాడండి. రెగ్యులర్ బ్రేస్ లో హ్యాండ్లూమ్ వాడండి. ఎప్పుడైనా పార్టీ వేర్ లాగా మీరు మీ ఇష్టం, అది మీరు పార్టీకి వెళ్తే ఎంతసేపు ఉంటారు, ఫంక్షన్కి వెళ్తే ఓ 3 గంటలు ఉంటారు, 4 గంటలు ఉంటారు, అది పెద్ద విషయం కాదు. కానీ రెగ్యులర్ గా మనతో పాటు ఉండి మనల్ని అంటి పెట్టుకుని ఉండే ఇవే కదా మన బట్టలే కదండి. 24 hours మన బట్టలు మన స్కిన్ టచ్ చేసి ఉంటాయి, మన స్కిన్ టచ్ చేసి ఉంటాయి. ఈ స్కిన్ టచ్ చేసి ఉన్నప్పుడు ఆ లోపలి భాగాలకి మనకి వెళ్ళాలి అన్నప్పుడు ఆ ఎనర్జీ కానీ ఆక్సిజన్ కానీ మనకి, లేకపోతే మన లోపల నుంచి వచ్చే మనకి డిటాక్స్ అవుతూ ఉంటుందండి బాడీ. మనం మెయిన్ లివర్ డిటాక్స్ ఎలా చేస్తుంది అంటే స్కిన్ ద్వారానే చేస్తుంది. మనం ఈ పాలిస్టర్, ఈ సింథటిక్ మెటీరియల్, ఇప్పుడు స్ట్రెచబుల్ అని చెప్పేసి మనం ఎక్కువ సింథటిక్ వాడుతున్నాం. ఈ సింథటిక్ మెటీరియల్ వాడడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. కాటన్ నిజమే మెయింటెనెన్స్ కష్టం, తొందరగా చిరిగిపోతాయి, ఎక్కువ రోజులు మన్నికి ఉండవు, రేట్ ఎక్కువ. కానీ సింథటిక్ తక్కువ రేట్ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటాయి. ఎలా ఉతికి ఎలా అయినా వాషింగ్ మిషన్ లో కూడా వేసి ఉతికేయచ్చు. కాటన్ వాషింగ్ మిషన్ లో వేయలేం. సో ఈ అన్ని కారణాల వల్ల ఎక్కువ సింథటిక్ లోకి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఖచ్చితంగా చెప్తున్నా, కాటన్ వాడండి, హ్యాండ్లూమ్ వాడండి. హ్యాండ్లూమ్ వాడితే అందరూ హ్యాండ్లూమ్ లోకి వెళ్తే మనం హ్యాండ్లూమ్ ని ఒకరిని ప్రోత్సహించినట్టు ఉంటుంది, అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్టు ఉంటుంది. బట్టలు మార్చాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. గాలి తగలాలి, ఎండ తగలాలి, లోపలికి వెళ్ళాలి, ఎనర్జీ లోపలికి వెళ్ళాలి. సింథటిక్ అస్సలు వేయకండి. చాలా మంది పైన కాటన్ వేసేసుకుంటారు, కానీ లోపల మళ్ళీ సింథటిక్. అవును, అది అందులో ఆ సింథటిక్ మెటీరియల్ ఆ మూల భాగాల్లో మనకి గాలి వెళ్ళదు, చెమట పడుతూ ఉంటుంది. ఆ లోపల నుంచి వచ్చే ఏదైతే డిటాక్స్ అవుతుందో అది అవ్వదు. అది ఇంకా అది అబ్జార్బ్ అంటే బయటకు వచ్చిన దాన్ని మళ్ళీ ఆ ఇంప్యూరిటీస్నే మళ్ళీ లోపలికి మనం పంపిస్తున్నాం అన్నమాట. దానివల్ల అందుకే సింథటిక్ ప్యాడ్స్ ఎక్కువగా వాడడం, సింథటిక్ బ్రాసరీ ఎక్కువగా వాడడం మాత్రం మానేసేయాలి. బ్రెస్ట్ క్యాన్సర్కి క్లాత్ కూడా ఒక కారణం. ఇంకా హైజీన్లోకి వెళ్తే కెమికల్స్, ఇంకా ఏంటి ముఖ్యంగా పెర్ఫ్యూమ్స్. తర్వాత ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ అంటే డియోడ్రెంట్స్, అండర్ ఆర్మ్స్ వాడే డియోడ్రెంట్స్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది అమ్మాయిలు వాడుతున్నారు. అంటే నల్లగా అవ్వదు, చెమట స్మెల్ రాదు, ఎక్కువసేపు ఉండాలి అనేది. తర్వాత రిస్ట్ కి వాడేది వేరు ఉంటుంది, ఇయర్స్ వాడేది వేరు ఉంటుంది, అండర్ ఆర్మ్స్ వాడేది వేరు ఉంటుంది. ఇలా ఎన్ని వచ్చేసినాయి అని అంటే ప్రతి పార్ట్ కి ఒక, ఇది అండర్ ఆర్మ్స్ వాడితే మీకు ఇలా ఉంటుంది, మీకు ఇక్కడ వాడితే బికినీ పెర్ఫ్యూమ్స్ డియోడ్రెంట్స్ వచ్చినాయి. ఇలాంటివన్నీ వాడడం వల్ల ఈ కెమికల్స్. ఇంకొకటి సర్ఫ్, ముఖ్యంగా అది వాషింగ్ మిషన్ లో అవుతున్నా, నానబెట్టి ఉతికిన. తర్వాత ఫ్లోర్ క్లీనింగ్స్, కిచెన్ క్లీనర్స్, మనం వాడే లైజాల్ అని వాడతాం ఫ్లోర్ క్లీనింగ్, ఫినాయిల్ వాడతారు. తర్వాత సర్ఫ్, ఏ సర్ఫ్ వాడినా కూడా అది ఈ సర్ఫ్ ఆ సర్ఫ్, ఇవన్నీ స్ట్రాంగ్ కెమికల్స్. మనం ఈ బట్టలు నానబెట్టి ఉతుకుతాం కదా, అందులో ఉన్న కెమికల్స్ పోవు, మళ్ళీ ఆ బట్టలే మనం ఐరన్ మనం వేసేసుకుంటాం బట్టలు. ఈ కెమికల్స్ వలన కూడా, డియోడ్రెంట్స్ వలన కూడా కెమికల్స్లోనే బతుకుతున్నాం మనం. సో అందుకే మన వాళ్ళు ఆడపిల్లలు అంటే మంచి పువ్వులు పెట్టుకునేవాళ్ళు, సీజనల్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ పెట్టుకునేవాళ్ళు. సమ్మర్లో మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు, సంపంగి అన్నీ పెట్టుకునేవాళ్ళు. ఆ మంచి ఆ వాసన, ఆ రిలాక్సింగ్, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఉండేది ఆ అరోమా, ఆ స్మెల్. సో ఇప్పుడు అంతా కెమికల్ పెర్ఫ్యూమ్స్ మీదే ఉన్నారు. ఇవి ముందు ఆపాల్సినవి మనం, ఇవి వాడకూడదు. దీని వలన
ఈ సర్ఫ్ వలన ఎంత లోగా ఉంటే అంత మంచిది. మనం కుంకుడికాయ పులుసు వాడచ్చు. కుంకుడికాయలు మంచిగా నానబెట్టేసి కొట్టేసి దాన్ని వడపోసి ఆ దాంట్లో మీరు బట్టలు నానబెట్టేసేసి ఉతికి ఆరచ్చు. ఆఫ్కోర్స్ కుంకుడికాయలు పడితే మీకు 2 బస్తాలు పట్టొచ్చు, పర్వాలేదు కదా. మనకి హెల్త్కి మంచిది, మురికి వదులుతుంది, బాగానే ఉంటుంది. మెయింటెనెన్స్లో కాస్త కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కెమికల్స్ ఆపాలి. మనమే ఇంట్లో పౌడర్స్ తయారు చేసుకోవచ్చు. బట్టలు ఉతుక్కోవడానికి ఇంట్లో తయారు చేయొచ్చు నానబెట్టుకుని. మనం ఎంతసేపు ఫోమ్ చూస్తున్నాం, ఎంత ఫోమ్ వస్తే అంత మంచిది. సోప్స్, తర్వాత లిక్విడ్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు, ఫోమ్తో వచ్చాయి ఎక్కువ. ఇప్పుడు లిక్విడ్స్ వాడుతున్నారు అందరూ. బాడీ జెల్స్ అని, హెయిర్ జెల్స్ అని, షాంపూ కెమికల్స్, ఇవన్నీ మనం కెమికల్లోనే ఉన్నాం. తినడమే కాదు, పూసుకుంటున్నాం రోజు, పీలుస్తున్నాం రోజు. ఇంట్లో హైజీన్ మీరు ఇప్పుడు హైజీన్ అన్నారు. హైజీన్ అంటే ఏంటి? వాష్ చేసుకుంటున్నాం. ఇప్పుడు హ్యాండ్ వాష్లో ఎంత హైజీన్ ఉన్నాయి, ఎంత కెమికల్. ఎన్నిసార్లు వాష్ ఉంటే అన్నిసార్లు వెళ్ళిపోతుంది లోపలికి. ఎన్నిసార్లు మీరు బట్టలు ఉతికితే అన్నిసార్లు లోపలికి వెళ్తుంది. ఎన్నిసార్లు ఫ్లోర్ని క్లీన్ చేస్తే అన్నిసార్లు లోపలికి వెళ్ళిపోతుంది. పీలుస్తూనే ఉన్నాం. అందరూ పొల్యూషన్ అంటున్నారు, ఆ పొల్యూషన్ కాదు, ఈ పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, సమ్మర్ వచ్చింది, ఇంకా ఏసీ స్టార్ట్ అయింది. ఆ ఏసీ నుంచి వచ్చే ఒక వేడి ఉంటుంది, ఒక భయంకరమైన వేడి. ఆ వేడి చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనం తగ్గించుకోవాలి. క్లాత్, తర్వాత ఫుడ్ మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం? మనం ఉన్నదే తినాలి. మనకి ఇప్పుడు ఆకుకూరలు అన్నీ కూడా కెమికల్ స్ప్రేస్, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్లో అన్ని ఫ్రూట్స్లో ద్రాక్ష పళ్ళు ఇప్పుడు వచ్చే గ్రేప్స్ స్ప్రే చేసి అందులో ముంచుతారు. బనానాస్ కూడా ఇవాళ కెమికల్ ఉంది. సో వీటి నుంచి మనం ఏం చేయాలి? మనం తినాలి కదా, మరి బతకాలి కదా. అవే ఉన్నాయి మార్కెట్లో. మనం వెళ్ళి ఇప్పుడు పంట వేసుకునేది ఎంతమందికి అవకాశం ఉంది? కాబట్టి నేను ఏం చేస్తాను, అవి తెచ్చుకుని, మామూలు ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసేసి ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. 2 టబ్బుల్లాగా పెట్టుకోవాలి. మనం ఒక టబ్బులో ముంచి మళ్ళీ ఉప్పులో 10 నిమిషాలు వదిలేసి మళ్ళీ కొంచెం వేడి నీళ్ళలో బాగా ఆకుకూరలు జాడించాలి. ఇట్లా ఆకుకూరలు ఎట్లా కడగాలి అంటే, బట్టలు ఇలా గుంజుతారు చూడండి, బకెట్ 2 బకెట్లు నీళ్లు వేసి గుంజుతారు చూడ, అలా ఒక బకెట్ లో ఉప్పేసి బాగా గుంజి కడగాలన్నమాట. జాడించి అంటాం కదా, జాడించి అలా వాష్ చేసుకుని మనం తినాలి. ఇలా జాగ్రత్తలు, ఈ జాగ్రత్తలు మనం మినిమం మన చేతుల్లోనే ఉన్నాయి. అంటే మనం రాకూడదు. క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే ఇంతవరకు మనం చేయాలి. ఇవన్నీ చేసిన మన ఆలోచన సరిగ్గా ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి. ఫస్ట్ లవ్, ప్రేమ పెంచుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. క్షమించాలి. ఏమైతుంది? వాళ్ళ మీద ఏదో వాళ్ళు చేశారు తప్పు, మనం కూడా వాడి ప్రతీకారం తీర్చుకోవాలని వాడి మీద కక్ష ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం లేదు. అది మనకే నష్టం. మన కోపం వచ్చింది, మనకే నష్టం. మనకి అది ఎక్కువ రోజులు దాన్ని పెంచుకోకూడదు. మంచి ఆలోచనలతో ఉండాలి. ఎవ్రీడే మన ఆలోచనలు మంచిగా ఉండాలి. సో ఇవన్నీ గనక చేస్తే మనం క్యాన్సర్ ప్రివెన్షన్ రాకుండా చేసుకోవచ్చు, వచ్చినా కూడా తగ్గించుకోవచ్చు. కేర్ తీసుకోవాలి. ఈవెన్ మేము చెప్పిన హెర్బల్ మెడిసిన్, మీరు కీమోస్ తీసుకున్నా, రేడియేషన్స్ తీసుకున్నా కూడా మనం ఇది వాడినందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చాలా తొందరగా వీళ్ళు ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ కూడా ఈ మెడిసిన్ వాడితే తొందరగా బయటికి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ప్రధానమైన సమస్యగా ఉంది. సో ఎందుకు వస్తుందంటే చాలా రకాల కారణాలే చెప్తున్నారు. ఒక వైరస్ వల్ల వస్తుంది. ఆ వైరస్ అనేది వృద్ధి చెందడానికి చాలా కారణాలు చెప్తూ ఉంటారు. సో మీరు అన్నట్లుగా ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యము. సో బట్టల విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, పార్ట్నర్స్ విషయంలో కావచ్చు, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఇంకా వచ్చింది క్యాన్సర్, దానికి హెర్బల్ మెడిసిన్ అనేది బాగా పనిచేస్తుంది. అటు కీమో తీసుకోవచ్చు, అటు మెడిసిన్ వాడచ్చు. వాడుతూనే దీన్ని తీసుకుంటే కనుక మనం క్యాన్సర్ని అయితే తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.